అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చేర్పులు మార్పులు కనపడతా ఉన్నాయి. అదేంట్రా బాబు, చేర్పులు మార్పులు ఏంటి? ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చి 10 నెలలే అయింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, చేర్పులు మార్పులు ఏంటి అనుకోవచ్చు. అధికార పార్టీలే కాదు, అపోజిషన్ పార్టీలో ఓటమి తర్వాత వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. మరీ ముఖ్యంగా ఎక్కడైతే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు లేరో ఆ ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నియమించడం, అంతేకాకుండా ఇన్ఛార్జీలతో పాటు కన్వీనర్ని ఏ ప్రాంతాల వారి కన్వీనర్ నియమించటం, ప్రజల్లోకి వెళ్ళి పార్టీ తరపున అధికార పార్టీ ఫెయిల్యూర్స్ని ఎండగట్టమని చెప్పి పార్టీ కేడర్కి పిలిపివ్వటం, అంతేకాకుండా ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు పార్టీ కేడర్ని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కానీ, ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, అటీవల వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు జైలుకి వెళ్ళడం కానీ, పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేసిన ఫోన్లో పరామర్శించడం కానీ, అదేవిధంగా లాయర్లను పురమాయించి పోసాని మురళి కేసు విషయం మీద శ్రద్ధ తీసుకోవడం విషయంలో కానీ, అంతేకాకుండా రాప్తాడులో ఓబులయ్య అక్కడ చనిపోతే అక్కడికి వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించడం కానీ, ఇట్లా ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన పందా మార్చుకుని ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవసరాన్ని బట్టి ఆయన ప్రత్యేకంగా వెళ్ళి అటెండ్ అవుతూ ఉన్నాడు. అంతేకాకుండా కేడర్ మొత్తాన్ని యుద్ధానికి సిద్ధం కండి, ప్రజాక్షేత్రంలో పనిచేయమని పిలిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో ఆయన వ్యూహాలకు పొదులు పెడుతున్నాడు. A2గా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తూ, ఎంపీ పదవి రాజీనామా చేస్తూ జగన్మోహన్ రెడ్డి కోటరీ మీద కామెంట్లు చేశారు విజయసాయిరెడ్డి గారు. మరీ ముఖ్యంగా ఆయన పేరు చెప్పకుండానే సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మీ కోటరీ వాళ్ళే మిమ్మల్ని ముంచేస్తారనే విధంగా మాట్లాడటం జరిగింది. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది కంప్లైంట్స్ వచ్చినాయి. ఏది కోటరీ గురించి. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ లీడర్ మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ, లేదా ఎమ్మెల్యేలు కానీ కలవలేకుండా మధ్యలో కోటరీ అడ్డుపడి సమన్వయం లోపం జరిగిందనేది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిందనేది వాదనగా తెర మీద తీసుకొచ్చాడు విజయసాయిరెడ్డి గారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఏమున్నాయని ఆలోచిస్తే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మంత్రుల్ని, ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండా చేయటం కాకుండా అన్ని శాఖల మీద ఆయనే సకల శాఖ మంత్రిగా ఉండి ఆయనే రివ్యూలు చేయటం, ఆ శాఖల తాలూకా పనితీరు మీద రివ్యూలు చేయటం, ఆ శాఖల గురించి మాట్లాడటము, లేకపోతే ఎక్కడ తప్పు జరిగినా సరిదిద్దుకునే విధంగా మాట్లాడిపోగా దానికి రివర్స్గా వితండవాదంగా మాట్లాడటం. ఉదాహరణకి పట్టభద్రుల ఎలక్షన్లు జరిగినాయి రాయలసీమలో. 3 సీట్లు ఓడిపోయినప్పుడు వైసీపీ ఓడిపోయినప్పుడు ఈ ఓటర్స్ మా ఓటర్స్ కాదు అని మాట్లాడటం, ఇలాంటి యాడ్వర్స్ సమాధానాలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి సోషల్ మీడియా కన్వీనర్గా పెడితే ఆయన కూడా అనవసరమైన పోస్టులు పెట్టి పార్టీని అప్రతిష్ట పాలు చేశారు చెప్తే, పార్టీ అధికారంలో వచ్చే విధంగా కరెక్ట్గా వర్క్ చేయలేదు, వ్యక్తిగత విమర్శలు చేశారు, వ్యక్తిగత దాడులు చేశారు. దానివల్ల పార్టీ ఓటమి వీళ్ళిద్దరూ కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వీళ్ళ పాత్ర ఉందనేది జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్ముతున్నాడు. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి గారిని, ఇప్పుడు రాష్ట్ర పార్టీ సెక్రటరీగా ఉన్న సతీష్ రెడ్డి గారిని తెచ్చి ఆయన అడ్వైజర్గా లేదా పార్టీ జనరల్ సెక్రటరీగా కానీ పెట్టి ఆయన త్రూ కార్యక్రమాలు జరిగే విధంగా ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. రాబోయే 2-3 రోజుల్లో పులివెందుల సతీష్ రెడ్డి గారిని వైసీపీ పార్టీ సజ్జల గారి పోస్టులో పెట్టచ్చని, లేదా ఆయన్ని కూడా సజ్జల గారితో పాటు ఈక్వల్గా పెట్టి ఇద్దరు కోఆర్డినేషన్తో పార్టీ కార్యక్రమాలు నడిచే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ మంచి భవిష్యత్తు ఉంటుందని వైసీపీ కార్యకర్తలంతా కూడా కోరుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.